కాసేపట్లో ముంబైలో టీమిండియా క్రికెటర్లు ర్యాలీని నిర్వహించనున్నారు. వర్షం పడుతున్నా రోడ్డుకు ఇరువైపులా సందడి చేస్తున్నారు. భారత ఆటగాళ్లకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలకనున్నారు. అంతకుముందు భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి ఆయన కాసేపు ముచ్చటించారు. ప్రతి ఒక్కరి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. వారితో కలిసి అల్పాహారం సేవించారు. అనంతరం జట్టుతో కలిసి ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. अपडेट ना आले बहुत खुशी है। इंडिया कप जीत के आ रहे हैं तो खुशी तो होगा। कौन सा प्लेयर आपका फेवरेट है? रोहित शर्मा। एक झलक पाने के लिए कब तक खड़े हो सकते हैं आप? आधा घंटा बोल रहे हैं, अभी पता नहीं कितना टाइम लगेगा। इधर ऊपर आगे, इधर आगे। हम लोग इधर से आए अंधेरी से। क्या कहेंगे? बहुत खुशी है। अभी टीम इंडिया यहाँ पर आ रही है तो सब लोगों में उत्साह आपको दिखाई दे रहा है, तो हमको भी बहुत खुशी है। टीम इंडिया अभी आ रही है। मेरा मुंबई का राजा रोहित शर्मा। यस। पावसाने वेळ गेला रे. कवर आपल्याला तू शूट करायला त्रास आहे. कवर रे इकडे गेलो. छत्रीला बोललो కాసేపట్లో ముంబైలో టీమిండియా క్రికెటర్లు ర్యాలీని నిర్వహించనున్నారు. వర్షం పడుతున్నా కూడా రోడ్డుకు ఇరువైపులా సందడి చేస్తున్నారు అభిమానులు. భారత ఆటగాళ్లకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలుకుతున్నారు. అంతకుముందు భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి ఆయన కాసేపు ముచ్చటించారు. ప్రతి ఒక్కరి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వారితో కలిసి అల్పాహారం కూడా సేవించారు. అనంతరం జట్టుతో కలిసి ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు ప్రధాని. ముంబైలో టీమిండియా క్రికెటర్లు ర్యాలీని నిర్వహించనున్నారు. వర్షం పడుతున్నా కూడా రోడ్డుకు ఇరువైపులా సందడి చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. భారత ఆటగాళ్లకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలకనున్నారు. అంతకుముందు భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి ఆయన కాసేపు ముచ్చటించారు. ప్రతి ఒక్కరి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వారితో కలిసి అల్పాహారం సేవించారు. అనంతరం జట్టుతో కలిసి ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు ప్రధాని. अपडेट करायला भेटेल. जर पाऊस आला होते आता पुढं काय
आज एकदा विषय आहे की आपण एवढी मेहनत करतोय की त्याला कवर टाकलं पण हे धावलं आहे ना म्हणून बोलतो. ఇక కాసేపట్లో ముంబైలో టీమిండియా క్రికెటర్లు ర్యాలీని నిర్వహించనున్నారు. వర్షం పడుతున్నా రోడ్డుకి ఇరువైపులా క్రికెట్ అభిమానులు సందడి చేస్తున్నారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ను దేశానికి తీసుకొచ్చిన తమ అభిమానుల ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారు. అంతకుముందు ఇండియన్ టీం భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి ప్రధాని మోదీ అరగంట పాటు ముచ్చటించారు. ప్రతి ఒక్కరి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వారితో కలిసి అల్పాహారం కూడా సేవించారు. అనంతరం జట్టుతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక సఫారీ జట్టుపై ఘన విజయం అనంతరం ఇండియాకు చేరుకున్న భారత జట్టు అభిమానులకు భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు ముంబైలో ఒక రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీనికోసం అక్కడ క్రికెట్ అభిమానులు అయితే బారులు తీరారు. ఈ విజువల్స్ ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. पहले जो है वर्ल्ड कप हारे थे फाइनल में, इंडिया जो है फैंस की फीलिंग उस टाइम पे उस टाइम पे काफी डिसअपॉइंटेड थे. जैसा सीरीज गया था हमारा, काफी अच्छा सीरीज था. ऐसा लगा था कि हम जीतने ही वाले, बट जैसे देखा कि ट्रेविस हेड और मैक्सवेल ने जैसे కాసేపట్లో ముంబైలో టీమిండియా క్రికెటర్లు ర్యాలీ నిర్వహించనున్నారు. వర్షం పడుతున్నా రోడ్డుకి ఇరువైపులా సందడి చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. తమ అభిమాన ఆటగాళ్లకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలకనున్నారు. అంతకుముందు భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లతో కలిసి ఆయన అరగంట పాటు ముచ్చటించారు. ప్రతి ఒక్కరి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వారితో కలిసి అల్పాహారం కూడా సేవించారు. అనంతరం జట్టుతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు ప్రధాని.
ఇక మనం చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా ముంబై రోడ్లో ఉన్నటువంటి జనసందోహం మనం చూస్తున్నాం. క్రికెట్ అభిమానులు తమ యొక్క అభిమాన ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు, అదేవిధంగా 17 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చినటువంటి T20 వరల్డ్ కప్ను చూసేందుకు తమ అభిమాన ఆటగాళ్లతో ఈ గ్రాండ్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు అయితే పోటెత్తారు. ఇక వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు క్రికెట్ అభిమానులు. మరికొద్దిసేపట్లోనే ముంబైలో ఈ టీమిండియా క్రికెటర్లు ఒక ర్యాలీని కూడా నిర్వహించబోతున్నారు. టీమిండియా క్రికెటర్లు ర్యాలీని నిర్వహించనున్నారు. వర్షం పడుతున్న క్రికెట్ అభిమానులు రోడ్డుకు ఇరువైపులా సందడి చేస్తున్నారు. తమ అభిమాన ఆటగాళ్లకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలకనున్నారు. ఇక సఫారీ జట్టుపై 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ 2024ను గెలిచిన టీమిండియా ఆటగాళ్లు ఈ గ్రాండ్ సక్సెస్ను అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడు ముంబైలో ఒక రోడ్ షో నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ను మన ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. డ్యాన్సులు చేస్తూ నినాదాలు చేస్తూ జయహో భారత్ అంటూ అభిమానులు అయితే తమ అభిమాన ఆటగాళ్ళ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆటగాళ్లు ట్రోఫీతో పాటు ఒక ర్యాలీలో పాల్గొనబోతున్నారు. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యారు టీమిండియా ఆటగాళ్లు. టీమిండియా ఆటగాళ్లతో కలిసి ప్రధాని మోదీ అరగంట పాటు ముచ్చటించారు. ఫైనల్ గేమ్లో ప్రతి ఒక్కరి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. వారితో కలిసి అల్పాహారం కూడా సేవించారు. అనంతరం జట్టుతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.